ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆషాఢ మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఆషాఢ మాసంలో నూతన వధువుని పుట్టింటికి ఎప్పుడు పంపించాలి, ఆషాఢ పట్టి మరియు శ్రావణ పట్టి అంటే ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయం ప్రకారము ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే 4వ మాసం ఆషాఢ మాసం. 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం 26వ తేదీ జూన్ 2025 గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 24వ తేదీ జూలై 2025 గురువారం ఆషాఢ బహుళ అమావాస్య తిథితో ఆషాఢ మాసము ముగుస్తుంది. ఈ నెలలో పవిత్రమైన దేవశయని ఏకాదశి వస్తుంది. దీని తర్వాత చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో విష్ణువు 4 నెలల పాటు నిద్రలోకి జారుకుంటాడని నమ్ముతారు. ఆషాఢ మాసము వివాహాలకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి చాలామంది ఈ సమయంలో వివాహాలను చెయ్యరు. ఆషాఢ మాసంలో నూతన వధువుని పుట్టింటికి ఎప్పుడు పంపించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పుట్టింటికి పంపించాల్సిన సమయము సాంప్రదాయాల ప్రకారము ఆషాఢ మాసము ప్రారంభమైన మొదటి వారంలోనే పంపించడం జరుగుతుంది. అయితే ఇది సాంప్రదాయం మాత్రమే. ప్రస్తుత కాలంలో ఇది ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాలను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది ఆషాఢ మాసం మొత్తం పుట్టింట్లోనే ఉంచుతారు. మరికొంతమంది మొదటి వారం లేదా 2 వారాలు మాత్రమే ఉంచి తిరిగి అత్తవారింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పుట్టింటికి పంపించడానికి గల కారణాల గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తవారింట్లో ఉంచితే అత్తామామలకు, భర్తకు పనిలో ఇబ్బంది కలుగుతుందని భావించి పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పులు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున అమ్మాయి ఆరోగ్యం కోసం పుట్టింటికి పంపించడం మంచిదని భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో కొన్ని ఆచారాలను పాటిస్తారు. వాటిలో భాగంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. పుట్టింటికి వెళ్ళడం ద్వారా అమ్మాయి తన పుట్టింటి వారితో, స్నేహితులతో కలిసి సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది వారి వారి బంధాలను బలోపేతం చేస్తుంది. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత అమ్మాయిని తిరిగి అత్తవారింటికి పంపించేటప్పుడు అత్తామామలు లేదా భర్త స్వయంగా వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళడం సాంప్రదాయం. ఆషాఢ పట్టి మరియు శ్రావణ పట్టి అనేవి తెలుగు వివాహాలలో మరియు సాంస్కృతిక సాంప్రదాయాలలో ముఖ్యమైనవి. ఆషాఢ మాసంలో అల్లుడికి కానుకలిచ్చే ఆచారము ఆషాఢ పట్టి. అలాగే శ్రావణ మాసంలో కోడలికి బహుమతులు ఇచ్చే ఆచారము శ్రావణ పట్టి. ఇవి 2 వివాహిత జంటలకు అదృష్టాన్ని, శ్రేయస్సును, సుఖ సంతోషాలను చేకూరుస్తాయని నమ్ముతారు. ఆషాఢ పట్టి గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో అల్లుడి గారికి ఆషాఢ పట్టి అని అత్తింటి వారు ఈ వేడుకను జరిపిస్తారు. సీరాబుడ్డి, పెన్ను, గోళీలు, బంగారం, పచ్చీసు, కీ చైను, జేబులో పెట్టుకునేట్టుకు పర్సు, వెండి వస్తువులు, అబ్బాయికి నూతన వస్త్రములు, పండ్లు, తాంబూలాలతో వారికి అందజేస్తారు. శ్రావణ పట్టి అనగా ఏంటో తెలుసుకుందాం. శ్రావణ పట్టి అనేది శ్రావణ మాసంలో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు నిర్వహించే ఒక పవిత్రమైన కార్యక్రమం. దీనిలో అత్తామామలు కొత్తగా పెళ్ళైన కోడలికి శ్రేయస్సు మరియు అదృష్టం కోసం ఒక ఆశీర్వాదంగా బంగారు లేదా వెండి నాణ్యాలు, విగ్రహం లేదా పవిత్రమైన కర్రలతో దీవెనలు అందిస్తారు. ఈ వేడుకలో అమ్మాయికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆమె జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.